నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. ప్రస్తుతం తెలంగాణలో ప్రజాపాలన నడుస్తూ ఉంది. డిసెంబర్ 28 నుంచి కూడా అప్లికేషన్ ఫామ్స్ పల్లెకు కూడా చేరవేయడం జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో జనవరి 6 వరకు కూడా స్వీకరించడం జరిగింది. ఈ మధ్యలో ఉన్న గ్యాప్ లో కొన్ని లక్షలలో కూడా అప్లికేషన్ ఫామ్స్ అనేవి వచ్చాయి, దరఖాస్తులు వచ్చాయి. ప్రజలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం, ఇన్ని రోజుల 10 సంవత్సరాల పాలనలో వాళ్ళు మగ్గిపోయినటువంటి ఆవేదన నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయడంలో భాగమే ఈ 6 గ్యారంటీలను కూడా అమలు పరచడంలో చూపెట్టి ఈ ప్రజా పాలనలో ఇచ్చినటువంటి ఫామ్లను నింపి అర్హులైన వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేయడం జరిగింది. మరి కొన్ని కోట్లలో ఈ ఫామ్లు ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వానికి అందజేసే ప్రయత్నంలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి ప్రతిదీ దాన్ని విమర్శించే దిశగా కూడా ప్రతిపక్షాలు అడుగులు వేస్తా ఉన్నాయి. అయితే మనందరికి తెలుసండి ఒక సామెత, కూట్ల రాయి తీయలేనోడంట ఏట్లో రాయి తీద్దామని పోయిండంట. ముచ్చట అట్లున్నది వీళ్ళది. ఎట్లా అంటే 30 లక్షల మంది నిరుద్యోగులు అప్లికేషన్ చేయడానికి టీఎస్పీఎస్సీ వ్యవహారంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే 1000, 2000 అలా అప్లికేషన్ కి డబ్బులు చెల్లించి మరి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఆ దరఖాస్తుకి అంతమంది నిరుద్యోగుల గోసబుచ్చుకొని వాళ్లకు గ్రూప్ 1 స్థాయి ఎగ్జామే చక్కగా పెట్టలేనోడివి, అందులోనే 950, 250 అట్లా ఓఎంఆర్ షీట్స్ ఎక్కువ వచ్చి కోర్టు స్థాయి దాకా అక్కడికి పోయి వాళ్ళ దృష్టి పడి విద్యార్థులందరూ రోడ్ల మీద పడి ప్రశ్నిస్తే అవి క్యాన్సిల్ అవ్వడం జరిగితే మరి ఇక్కడ ప్రశ్నించే చేతులు కావచ్చు, ఇక్కడ చూసినటువంటి ఆ కళ్ళు కావచ్చు, అక్కడ ఎందుకు చూడలేకపోయింది? మీరు చేసిన పనే పెద్ద ఇది. ఎంత ఇదంటే అంత ఓఎంఆర్ షీట్స్ అది ఏ విధంగా జరిగినాయి అనేటువంటిది అందరికీ కళ్ళకు గట్టినట్టు కనిపిస్తా ఉన్నటువంటి విషయం ఇంతవరకు జరిగింది. మీరు పక్కకు పోవడానికి, ప్రభుత్వం కూలిపోవడానికి మూల కారణమైనటువంటి పరిస్థితి ఇక్కడ ప్రజా పాలన దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వంపై విమర్శనే ధీటుగా తీసుకొని పోవడమే కాకుండా ఒక కథను అల్లడం జరిగింది. ఏదైతే ఉందో కోట్లలో ఉన్న అప్లికేషన్ ఫామ్స్ కనీసం ప్రభుత్వానికి చేరవేయడంలో కూడా అధికారులు విఫలమవుతున్నారు, ప్రభుత్వం విఫలమవుతుంది. ఇది పెద్ద వైఫల్యం. ఆ మీ సేవల దగ్గర కావచ్చు, ఆధార్ సెంటర్ల దగ్గర కావచ్చు, పెద్ద లైన్లు నిలబడతా ఉన్నారు, చెప్పులు పెట్టి లైన్ లో ఉంటున్నారు, వాళ్ళకు తిండి తిప్పలేవు, 3 గంటల నుంచి ఉంటున్నారా అనేసి వచ్చి ఇంత పెద్దగా విమర్శలు చేసి దాన్నంతా దృష్టి పెట్టి చూడడం అనేది ఒక ఎత్తు అయితే వీళ్ళది. మరి ఇందులో జరిగినటువంటి అవినీతి ఎవరు చూడాలి? నిరుద్యోగుల విషయంలో జరిగింది ఇప్పటి వరకు గ్రూప్ 1 2 సార్లు రద్దవడం అయితే దానికి వీళ్ళు చెప్తున్నారు 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఇంకొచ్చి మేము పసిపిల్ల స్థాయిలో ఉన్నాం, రాష్ట్రం ఇంకా చిన్న ఏజ్ లో ఉందంటే 10 సంవత్సరాల మీ పాలన చిన్న ఏజ్ లో ఉందా? నెల రోజులు కానీ ప్రభుత్వం చిన్న ఏజ్ లో ఉందా? ఇదంతా ప్రజలు గుర్తించాలి. ఏ విమర్శనైతే వాళ్ళు ప్రభుత్వానికి ఇస్తున్నారో, ప్రజలలోకి తీసుకెళ్దామని ప్రయత్నాలు చేస్తా ఉన్నారో, ప్రజాపాలనలో అవన్నీ కూడా జరగకుండా ప్రజలు వీటిని గమనించాలి. కొంతమంది నైతికత తెలిసిన వాళ్ళు కూడా విమర్శలకు ధీటుగా ఉన్నారు. ఈ రోజు ఒక కథ అల్లడం జరిగింది. ఏదో హయత్ నగర్ నుంచి కుకట్పల్లికి వెళ్తున్న దారిలో ర్యాపిడో బుక్ చేయడం జరిగింది. ఆ అప్లికేషన్ ఫామ్స్ అన్ని కూడా చేరవేయడానికి మధ్యలో ఆ బైక్ స్కిడ్ అవ్వడం వల్ల అప్లికేషన్ ఫామ్స్ ఒక 5, 6 ఎగిరిపోవడం జరిగింది, మిస్ అయినాయి. అందులో ఒక్కొక్క పేపర్ లో ప్రజలు ఎంత నమ్మకంతో వాళ్ళ భవితవ్యమే అందులో ఉంది, వాళ్ళు అర్హులైనటువంటి వాళ్ళ మీద వాళ్ళ జీవితం ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ కారకం ఏందని పెద్ద జ్యోతిషం చెప్పినాయా. ఈ అప్లికేషన్ ఫామ్స్ ఏదైతే నింపడం భర్తీ చేయడం ఉందో ఇది ఒక పార్ట్ మాత్రమే ఇప్పుడున్న ప్రజాపాలనలో. దానికి ఎంక్వైరీ కావచ్చు. ఈ రోజు పరిస్థితి చూసుకుంటే ప్రభుత్వం ఒక వెబ్సైట్ ఇచ్చింది, వాళ్ళు పెట్టినటువంటి అప్లికేషన్ స్టేటస్ ని పరిశీలించుకోవచ్చు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళ అప్లికేషన్ మిస్ అయినా కూడా అందులో మళ్ళీ వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి ఆ వెబ్సైట్ కూడా ప్రజాపాలన.తెలంగాణ.gov.in అని ఉంది. ఇది ఎట్లా ప్రమాదం అవుతుంది? అదే 30 లక్షల మంది నిరుద్యోగులలో ఓఎంఆర్ షీట్స్ ఎక్కువ వచ్చి సెంటర్లలో వీళ్ళు ఎవరు ఎగ్జామ్ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముందు పోకుండా స్టూడెంట్స్ అందరు వచ్చి మేము ఎగ్జామ్ పేపర్లు ఇచ్చినాకనంట వాళ్ళు వస్తా ఉన్నారంట. కొన్ని సిడిపిఓ లాంటి ఎగ్జామ్ సెంటర్లలో ఇవి జరిగినాయి. ఇదెంత ప్రమాదం? వాళ్ళంతా ఎవరు? పేపర్ అమ్మినటువంటి పేపర్ కొనుక్కున్నటువంటి విద్యార్థులను అలా వంకర బుద్ధితో తీసుకొచ్చి రాపించిన వాళ్ళు. అంతమంది నిరుద్యోగుల బాధను పంచుకున్నారు. మొత్తం 30 లక్షల మంది నిరుద్యోగుల ఉద్యోగాలు పోయి ఈ రోజు ఏజ్ అయిపోయి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకునేటువంటి పరిస్థితి లేకుండా ఆత్మహత్యలు జరిగినాయి. ఏది ప్రమాదం అని ప్రజలు భావిస్తారు? ఇందులో ఎంతో మంది మేధావులు, రాజకీయ నాయకులు, వాళ్ళల్లోనే నిన్న మొన్న బయటపడ్డ జెన్కో ఉద్యోగాలు, మేనల్లుడి భార్యలు, వాళ్ళు చుట్టాలు, బంధువులు అందరు లబ్ధి పొందిరు. వాళ్ళకు నైతికత లేదా? వాళ్ళకు ఇది లేదా? బుద్ధున్నటువంటి మాటలేనా? అసలు అన్నం తింటున్నారా, మన్ను తింటున్నారా? ఈ క్వశ్చన్ వాళ్ళకు అడిగే వాళ్ళు కూడా ఇదే క్వశ్చన్. ఎట్లా అంటే 30 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళది అయిపోయింది, ఓఎంఆర్ షీట్స్ ఎక్కువ వచ్చినాయని ఏమన్నా ప్రూఫ్ ఉందా?
ఆల్రెడీ ప్రూఫ్ ఉంటేనే కదా ఈరోజు ప్రభుత్వం ఈ ప్రతిపక్షానికి వచ్చినటువంటి పరిస్థితి అదే కదా. నిర్లక్ష్యం అనేది ఏంటంటే మీరు 30 రూపాయలు ఇచ్చి కొన్నారన్న, 30 రూపాయలు వేస్ట్ నిజమే. మరి మేము 1000-2000 పెట్టి అప్లికేషన్ చేసుకున్నాం కదా, గ్రూప్ 1, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఇవన్నీ. ఆ 1000-2000 ఎక్కువనా, ఆ 30 రూపాయలు కూడా అక్కడ వేస్ట్ కాలేదు. ప్రజాధనం నువ్వు ఇక 22 ల్యాండ్ క్రూజర్స్ కొనుక్కున్నావు, ఒక్కొక్క దానికి 3 కోట్లు అంట, ఇంకెక్కువనే అంట. మరి ఏది ప్రజాధనం దుర్వినియోగం ఎక్కడ జరిగింది అక్కడ? 30 రూపాయలు ఈరోజు మీరు దుర్వినియోగం జరిగిందా అనడంలో కూడా అర్థం లేదు అక్కడ. నేను ఇందాకనే చెప్పిన విషయం ఏంటంటే అప్లికేషన్ స్టేటస్ మళ్ళీ పెట్టుకునే అవకాశం ఉంది. మాకు మళ్ళీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు 3 కోట్లు ఎక్కడ, 30 రూపాయలు ఎక్కడ? మీరు చేసిన రోడ్ల పరిస్థితి ఏంది, వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్టర్లు ఏంది, మీ ఎమ్మెల్యేలు కబ్జా చేసిన భూములు ఏంది? ఆ మల్లారెడ్డి బాధితులు అయితే ఆ సెక్రటేరియట్ దగ్గర, ఆ ప్రగతి భవన్ దగ్గర లైన్లు వాడుతున్నారు, మేము బాధితులం భూములను కబ్జాలు చేసిర్రని. ఏమైనా బుద్ధున్న ముచ్చట్లైనా వాళ్ళకి అడుగుదానికి, చెప్పడానికి, విమర్శ చేయడం? ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కొంచెం బాధ్యతాయుతంగా ప్రశ్నించడం నేర్చుకోవాలి. మేము ప్రిపేర్ అయ్యి రాలేదని ఇంతకుముందు ఒకటి వీడియో వైరల్ అవుతుంది. ఏంది ఏదో ఒక మాట, మేము పీకనికి వచ్చిరా, ప్రిపేర్ అయ్యి రాకుండా అన్నారు. మరి ఇప్పుడు దేనికి ప్రిపేర్ కాకుండానే మీరు ప్రతిపక్ష స్థానంలో ఉండి అడిగే ప్రశ్నలేనావి? వాళ్ళు విమర్శించే స్థాయేనాది? అప్లికేషన్స్ అన్నీ కూడా రావడం జరిగింది. ఎవరైతే మీరు చేసినటువంటి మీ కబ్జాల మీద, మీరు చేసిన అన్యాయం మీద కూడా అప్లికేషన్స్ వచ్చినాయి ప్రగతి భవన్లో, ప్రజాపాలనలో. అవి కూడా ప్రజావాణి వాళ్ళ వాణి వినిపించారు. అక్కడ అక్రమాల పైన కూడా త్వరలో కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నారు. వాటిని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఇలాంటి విమర్శలకు దిగుతూ ఉన్నారు.